శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3వ తేదీ మార్చి నెల చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. సాయంత్రం మనకి 6:04 నుంచి 6:46 వరకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు ఈసరికే చెప్పుకొని ఉన్నాము. మా ప్రేక్షకులందరూ గమనించారు కూడా. అయితే ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత సింహరాశిలో 3 నక్షత్రాలు సంచరిస్తూ ఉంటాయి. 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలలోనూ జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడరాదు. సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అలాగే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఉత్తర నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఈ 9 పాదాల్లో ఏ పాదంలో జన్మించిన వారైనా ఈ చంద్రగ్రహణాన్ని చూడవద్దు. ఇది అతి ముఖ్య సూచనగా తెలియజేస్తూ అసలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఫలితం. సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది కాబట్టి సింహరాశి జాతకులు ఆ నక్షత్రంలో సంచరించిన వారు, ఈ మఖాపుబ్బ ఉత్తర నక్షత్రాలలో సంచరించే చంద్రుడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఎవ్వరూ కూడా చంద్రగ్రహణాన్ని చూడరాదు. మరి మిగతా రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, మేషరాశి వారికి 5వ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారము జరుగుతూ గ్రహణం పట్టి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ వీరికి ఏదో మంచి జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచన చేయవద్దు. మేషరాశి వారికి ఈ గ్రహణం ఏమీ ఉపయోగాలు అందించబోవడం లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవడం, చంద్రకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. సంతానం పట్ల ఎక్కువగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి సింహరాశిలో ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణము అంత పూర్తిగా ఏమీ శుభకరమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. వీళ్ళు ఆస్తులకి సంబంధించినటువంటి ఈ వృద్ధి క్షయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి. వృద్ధి అనేది ఎవరికైనా మంచిదే కాబట్టి మనం ఏమీ జాగ్రత్త వహించక్కర్లా. క్షయం అంటే మటుకు కొద్దిగా ఆలోచించాలి. కాబట్టి ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వృషభ రాశి వారికి చంద్రకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కూడా తప్పనిసరి. ఇది కూడా గమనించవలసిందిగా సూచన. మిథున రాశికి చంద్రకేతువుల యొక్క కలయిక కానీ ఈ గ్రహణం కానీ చాలా వరకు ఉపయోగాలను తెచ్చిస్తుంది. చాలా చాలా ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆ ప్రణాళికలకి అనుకూలంగా ఆచరణలో వాటిని నిర్వర్తిస్తారు. అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అయితే సింహరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి చక్కటి అదృష్టము అనుకూలవంతమైన కాలమే వస్తోంది కాబట్టి కృతజ్ఞతా సూచనగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు తప్పనిసరిగా చంద్రకేతువుల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబ రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబంలో ఐకమత్యం కొరకు కానీ లేదా సంపదల వృద్ధి కొరకు కానీ కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నతి విషయంలో కానీ కొద్దిగా ఆలోచించి గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పెద్దల యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. చంద్రకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి గ్రహణం వారి యొక్క జన్మరాశిలోనే పట్టబోతూ ఉన్న సందర్భంగా వీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, శుభకార్యాలు నిర్వర్తించుకోవాలన్నా, లేదా కుదుర్చుకోవాలన్నా, లేదా శుభకార్యాలకు సంబంధించి ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా, ఏదైనా సరే కొద్దిగా వాయిదా వేయండి. ఇప్పుడు ఏమాత్రం మంచిది కాదు, అనుకూలమైన రోజు కాదు. దీని యొక్క ప్రభావం కనీసం 3 నెలలు ఉంటుంది. కనీసం 1 నెల రోజుల కాలమైనా ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే సింహరాశి వారికి ఈ చంద్రకేతు యొక్క స్తోత్ర పారాయణలు, అలాగే ఇష్టదేవతారాధన, ఇంటి దేవత యొక్క పూజ, ఇవి కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి బాగా చింతన ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రహణము అంత పూర్తి అనుకూలించేటటువంటి గ్రహణం కాదు. చాలా ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మానసిక వేదన ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ధనము లాభం రూపంలో రావాలి అంటే అది అంత తొందరగా వచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు. ఏదో విధంగా ఆ వచ్చే ధనం ఆగిపోవడము కొంచెం దుఃఖం కలగడానికి కారణమవుతూ ఉంటుంది. తప్పనిసరి చంద్రకేతు పరిహారాలు చేసుకోండి. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది గ్రహణం. చాలా చాలా అద్భుతమైన యోగం. అన్ని విధాల అనుకూలమైపోతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, అలాగే వాహన లాభాలు ఉంటాయి. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్నా, జరగవలసి ఉన్నా అవి చాలా వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడి వీళ్ళ మనస్సు ఉప్పొంగుతూ ఉంటుంది. అన్ని విధాలా బాగుంది, మనకి చాలా ప్రశాంతంగా ఉంది అనేలాగా వీళ్ళు ఉత్తమోత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఉత్తమ ఫలితాలు పొందుతారు. అంత మంచిగా ఉంటుంది. కృతజ్ఞత సూచనగా చంద్రకేతు స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమమైన లాభం, అంటే పూర్తిగా నష్టము లేదు, పూర్తిగా లాభము లేదు, కానీ మానసికంగా దృఢంగా ఉంటారు. మనోధైర్యం బాగా పెరుగుతుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం ఉద్రేకపూరితంగా ఆలోచించినప్పటికీ కూడా ఆ నిర్ణయాలన్నీ సరైనవే అని 10 మంది మెచ్చుకునేటట్టుగా ఉంటాయి. అంత చక్కటి ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి వారు కూడా చంద్రకేతు స్తోత్ర పారాయణలు కృతజ్ఞతాపూర్వకంగా చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అంత అనుకూలించేటటువంటి ఫలితాలు అయితే లేవు. ఎటువంటి ఫలితాలు ఉంటాయండి? ఒక శారీరక శ్రమతో కూడినటువంటి ఫలితము, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, ధనము ఎక్కువ ఖర్చు అవడము, వ్యయ ప్రయాసలకి లోను కావడము, అలాగే పితృవర్గ రీత్యా అనుకూలతలు తగ్గడము, మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలు తగ్గడము, అన్నదమ్ముల యొక్క ఐకమత్యం చాలా బాగుంటూ ఉన్న వారికి కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడినట్టుగా అనిపించడము, అపోహలు రావడము, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరు తప్పనిసరిగా చంద్రకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మకర రాశి. మకర రాశి వారికి ఈ గ్రహణం ఏర్పడుతూ ఉన్నటువంటి రాశి మకర రాశి ఈ చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము అంతగా బాగలేని కారణం చేత వీరికి కూడా వ్యయ ప్రయాసలకి లోనయ్యేది, అలాగే అపనిందలు వచ్చేది, ధనము చాలా చాలా ఎక్కువగా ఖర్చు అయ్యేది, భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గిపోయేది, పబ్లిక్ రిలేషన్స్లో కూడా వీరి మీద అభియోగాలు ఏర్పడము, అపవాదులు రావడము, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని మింగుడు పడని వ్యవహారాలు ఉండడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వీరు కూడా తప్పనిసరిగా చంద్రకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రకేతువుల యొక్క కలయిక సింహరాశిలో ఏర్పడుతూ, కేతు వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి, కానీ చంద్రుడి వల్ల పబ్లిక్ రిలేషన్స్ బాగుండడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడము, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా అది వరకు అంత పూర్తిగా నమ్మని వాళ్ళు ఇప్పుడు నమ్మడము, అనుకూలతలు పెరగడము, ఆరోగ్యం సిద్ధించడము, వివాహం కుదరడము, ఇలాంటివన్నీ కూడా వీరికి మానసికమైన సంతృప్తి పెరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి చాలా వరకు ఉన్నతి కనిపిస్తుంది.
నిజానికి చెప్పాలంటే ఈ సమయంలో ఉన్నటువంటి గురుబలం చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ గ్రహణం యొక్క ఫలితం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వీరికి చెడు అయితే జరగదు, మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కృతజ్ఞతాపూర్వకంగా చంద్రకేతు స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. మీనరాశి వారికి కేతువు షష్ఠ స్థానంలో ఉంటూ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే ఇప్పుడు చంద్రుని యొక్క గమనము కూడా అక్కడే చేరింది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం అయినప్పటికీ వీరి ఇద్దరి యొక్క కలయిక కానీ వీరి ఇద్దరి యొక్క సంచారము కానీ చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది. మీనరాశి వారికి అనుకోని విధంగా ధనము రావడము, వీరి కష్టము ఫలించడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, శత్రువులు మిత్రులవడము, వీరికి పూర్వం ఏదైనా పెండింగ్ పడిపోయిన పనులన్నీ ఇప్పుడు అవ్వడము, విజయావకాశాలతో వీరు చక్కగా ఒక విధమైన గర్వాన్ని పొందుతారు. అంటే ఇన్నాళ్ళు మనం సాధించలేకపోయాము, ఇప్పుడు సాధించగలిగాం కదా అనేటటువంటి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీనరాశికి సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యే విధంగా ఉంటాయి. మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కృతజ్ఞతా సూచనగా చంద్రకేతు పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. చంద్రగ్రహణము, సూర్యగ్రహణము అనేది తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. మనకి భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకటే యాక్సిస్లోకి వచ్చినప్పుడు ఈ గ్రహణాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న పొజిషన్ని బట్టి చంద్రుడు మధ్యలోకి వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది, సూర్యుడు మధ్యలోకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ విధంగా గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ గ్రహణాలు అనేవి నిజంగా చెప్పాలి అంటే మైథలాజికల్గా చెప్పుకోవాలి. సైంటిఫిక్గా చెప్పుకోవడం వేరు, మైథలాజికల్గా చెప్పుకోవడం వేరు. అయితే రెండిటిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పుకుంటున్నాం కాబట్టి మైథలాజికల్గా చెప్పుకోవడం అనేది చాలా చాలా మంచిది. భగవంతుని యొక్క అవతారాలు చాలా విశిష్టమైనవి. అందులో మోహిని అవతారం అనేది ఒకసారి విష్ణుమూర్తి అవతరించారు. అమృతం పుట్టింది క్షీరసాగర మదనం. అప్పుడు దేవతలు, దానవులు ఆ క్షీరసాగరాన్ని మధించడంలో అమృతం పుట్టినప్పుడు రాక్షసులు కూడా దానికి పోటీ పడ్డారు, మాకు కావాలి మాకు కావాలి అని. కానీ రాక్షసులు అమృతాన్ని తాగినట్టయితే ఇక వారికి మరణం ఉండదు, లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి ఆ రాక్షసుల యొక్క రాక్షసత్వం చేత అని చెప్పి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులందరినీ ఒకవైపు, దేవతలందరినీ ఒకవైపు ఒక వరుసలో కూర్చోబెట్టి తన యొక్క అందచందాలతో వారిని సమ్మోహింపజేసి దేవతలందరికీ అమృతం పోయడం ప్రారంభించారు. ఇది గమనించినటువంటి రాహుకేతువులు దేవతల యొక్క వరుసలోకి వచ్చి అమృతం తాగడానికి ప్రయత్నించారు. అది గమనించినటువంటి సూర్యచంద్రులు విష్ణుమూర్తికి తెలియచేశారు. ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వెంటనే తన యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వారి తలలని ఖండించారు. అయితే రాహుకి, కేతువుకి ఒకళ్ళకి తల ఉండదు, ఒకళ్ళకి మొండెం ఉండదు. ఈ రకంగా వేరు చేయబడ్డారనమాట వాళ్ళిద్దరు. అయితే ఆ కాస్త భాగమైన అమృతం వెళ్ళింది కాబట్టి వాళ్ళ కంఠంలోకి వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాలతో ఉండిపోయి ఈ రాహువు, కేతువు ఇద్దరూ కూడా సూర్యచంద్రులు తమ యొక్క ఉనికిని తెలియజేశారు, తమని ఖండించేటట్టుగా చేశారు శ్రీ మహావిష్ణువు చేత అని చెప్పి కోపాన్ని పెట్టుకొని వారిని మింగడానికి ప్రయత్నం చేశారు. అయితే గ్రహణాలు అప్పుడే ఏర్పడుతున్నాయి అన్నమాట. దానివల్లనే గ్రహణాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక అప్పటి దగ్గర నుంచి కూడా ఈ గ్రహణాలప్పుడు మనము రాహుగ్రస్త చంద్రగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము లేదా కేతుగ్రస్త సూర్యగ్రహణము, వీటిని మన పండితులు ఆ గణన చేసి బలానా అప్పుడు గ్రహణాలు ఏర్పడుతున్నాయి అని చెప్పి మనకి చెప్పి ఉంటారు. దాని ప్రకారమే గ్రహణాలు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ గ్రహణాలకు సంబంధించి ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి, అలాగే మనము ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. వీటితో పాటుగా అంటే చంద్రకేతువుల యొక్క స్తోత్రపారాయణాలు చేయడమే కాదు,
ఇంటి ఇలవెల్పుని పూజించవచ్చు, ఇష్టదైవాన్ని పూజించవచ్చు, గురువుల్ని పూజించవచ్చు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆరాధన, అది గ్రామ దేవతలు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ దైవ సంబంధమైనటువంటి ఆరాధన మీరు ఆ సమయంలో చేసినట్టయితే అది చంద్రుడికే చెందుతుంది. చంద్రుడికి ఇప్పుడు ఒక ఆపదకాలం వచ్చింది, కేతువు చేత మింగబడ్డారు. కొద్ది క్షణాల సేపు ప్రపంచం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మనము మన యొక్క భక్తిని ప్రదర్శితం చేస్తూ భగవంతుని యొక్క స్తోత్రపారాయణాలు చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి బలము మనకి పెరుగుతుంది. ఏ విధంగా బలము పెరగడం అంటే దైవ బలం బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ప్రతి మనిషి కూడా ఇష్టదేవతారాధన చేసి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాగే ఇప్పుడు భగవంతునికి వచ్చిన ఆపద కాలం కాబట్టి మనందరము కూడా, ప్రజలందరము కూడా మేము ఉన్నాము స్వామి, మీ గురించి స్తోత్రపారాయణాలు చేస్తున్నాము, మీరు ఈ రకమైనటువంటి ఆపదని అతి త్వరగా మీరు మళ్ళీ దానిలోంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పి ఒక ధైర్యాన్ని తెలియచెప్తూ మనము మన భక్తిని ప్రదర్శించుకుంటూ ఉన్నట్టయితే భగవంతుడు కూడా మన పట్ల ఎంతో దయగా ప్రవర్తిస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే వెండి చంద్రబింబము, బియ్యము, తెల్లటి వస్త్రము, ముత్యాలు, దక్షిణ తాంబూలాలతో కలిపి ఒక సత్పురుషునికి దానం ఇవ్వడం అనేది ఈ గ్రహణం అయిపోయిన తదుపరి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.